నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ పవర్డ్ బై ఓజస్కా. సనాతన ఆయుర్వేద విజ్ఞానాన్ని అదేవిధంగా ఈ ఆధునిక నానో టెక్నాలజీని మేళవించి వచ్చినటువంటి ఓజస్కా ఉత్పత్తుల ద్వారా ఫ్లూ మొదలుకొని క్యాన్సర్ వరకు చాలా వ్యాధులకి పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటి గురించిన వివరాలు తెలియాలంటే www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. అండ్ ఈ రోజు రైట్ యాంగిల్ టాపిక్లోకి వస్తాను. ఫస్ట్ అంశము, ఈ ఆపరేషన్ సింధూర్ మనము చేసినటువంటి పాకిస్తాన్ పైన దాడులతోటి ఈరోజు భారత డిఫెన్స్ సెక్టర్ గణనీయంగా ఒక కొత్త మార్గంలోకి వెళుతున్నట్టుగా కనబడుతోంది. అంటే ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్కి ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఇప్పుడు భారత డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కనబడుతోంది. డిఆర్డిఓ చేసినటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు కావచ్చు, అటు ఇస్రో టెక్నాలజీ కావచ్చు, ఇంకా చెప్పాలంటే యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ స్టార్ట్ చేసినటువంటి చిన్న చిన్న డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. సో ఈ సక్సెస్ స్టోరీలో చాలా కీలకమైన పాత్ర వహించినటువంటి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అండ్ ఈ వీడియోని మీరు మాత్రమే కాదు, మీ పిల్లల చేత కూడా చూపించండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి కేవలం కార్పొరేట్ ఉద్యోగాలు మాత్రమే కాదు, ఎంఎన్సీల్లో పనిచేస్తే సరిపోతుంది, జీవితాలు సెటిల్ అయిపోతాయి అనే దృక్పథం నుంచి లేదు, మన భారత త్రివిధ దళాలకు ఉపయోగపడే విధంగా అద్భుతమైన ఆవిష్కరణలు చేయడానికి వీలైనటువంటి డిఆర్డిఓ కావచ్చు, అటు స్పేస్ రీసెర్చ్కి సంబంధించి ఇస్రో కావచ్చు, ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా వరకు ఈ మధ్యకాలంలో ఎమర్జ్ అయ్యాయి, స్టార్టప్స్ రూపంలో వచ్చాయి. వాటిల్లో కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని పొందవచ్చు. అండ్ ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, దేశ సేవలో నిమగ్నం అవ్వడానికి కేవలం సరిహద్దుల్లోనే ఉండి కాదు, ఇంకా ఇటువంటి ఆవిష్కరణల్లో కూడా, రీసెర్చ్లో కూడా, లేకపోతే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా పనిచేయడం వల్ల భారతదేశపు సైన్యానికి మనం తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతాము అన్న విషయాన్ని మీ పిల్లలకు తెలియజేసే విధంగా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ పూర్తిగా చూసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. సో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే భారతదేశం డెవలప్ చేసినటువంటి డిఆర్డిఓ పరిధిలో డెవలప్ అయినటువంటి ఈ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్కి చెందినటువంటి డ్రోన్లని, అదేవిధంగా వాళ్ళ మిజైల్స్ని తునాతునకలు చేశాయి. వందల సంఖ్యలో వచ్చినటువంటి డ్రోన్స్ని కావచ్చు, అటు మిజైల్స్ని కావచ్చు, ఏకకాలంలో కూల్చివేశాయి. అటు S-400 రష్యాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400కి ఏమాత్రం తీసిపోని విధంగా అంతే స్థాయిలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఆకాష్కి సంబంధించినటువంటి ఇప్పటికే ఆర్డర్స్ కి సంబంధించినటువంటి చర్చలు కూడా వివిధ దేశాల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆకాష్ విషయంలో ఇప్పటికే మనం ఫిలిప్పైన్స్ కి ఈ టెక్నాలజీని, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇవ్వాలని అనుకున్నాము. సో ఆ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ పూర్తయినట్టుగానే మనకు తెలుస్తోంది. డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా దీన్ని తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుగోలు చేసే విషయంలో చాలా స్పష్టంగా కొంత క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ అర్మేనియాకి కూడా మనం ఇవ్వబోతున్నాము. బెలారూస్కి, మలేషియాకి, థాయిలాండ్కి, వియత్నాంకి, ఇట్లాంటి దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. సో ఆ దేశాలన్నీ కూడా ఈ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్లో మనం దాన్ని నేరుగా డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఉపయోగించి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశామని కూడా చెప్పాలి. సక్సెస్ఫుల్గా మనము ఈ ప్రాక్టికల్గా కూడా యుద్ధ సమయంలో ఎలా ఉంటుందో దాన్ని మనము ఆయా దేశాలకు ప్రొజెక్ట్ చేశాం. సో ఇప్పుడు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి అద్భుతమైన పేరు వచ్చింది. సో దీని వెనకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన పేరు ఎవరిదంటే డాక్టర్ ప్రహ్లాద రామారావు. నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు అనేదే ఒక చిన్న బాధాకరమైన విషయం. బట్ ఎస్, నేషనలిస్ట్ హబ్ ఆ వెలితిని పూడ్చుతోంది. డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు ఎవరైతే మిజైల్ మ్యాన్గా మనం చెబుతామో, డాక్టర్ అబ్దుల్ కలాం గారి నుంచి వారు ఏర్పరిచినటువంటి సిస్టమ్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రోగ్రామ్ ఉందో, మన స్వదేశీ పరిజ్ఞానంతో మిజైల్స్ ని తయారు చేసుకోవాలన్న ఒక సత్సంకల్పంతో అబ్దుల్ కలాం గారు దానికి అంకురార్పణ చేశారు డిఆర్డిఓ పరిధిలో. సో డిఆర్డిఓ లేదా మన డిఫెన్స్ రీసెర్చ్ కి సంబంధించిన విభాగాల్లో బ్యాలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. అంటే న్యూక్లియర్ వెపన్స్, అణ్వస్త్రాలను కూడా తీసుకువెళ్ళగలిగేటువంటి మిజైల్ సిస్టమ్ మనకు కావాలి. దానికి ప్రపంచ దేశాల నుంచి విపరీతమైన ఆంక్షలు ఉన్న సమయంలో నిజానికి మన కాంపోనెంట్స్ కావాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి, టెక్నాలజీ మనం డెవలప్ చేసుకోవాలంటే విదేశాలపైన ఆధారపడే స్థితి.
సో విదేశాలపైన ఆధారపడకూడదు, స్వదేశీ పరిజ్ఞానంతో మనమే మన కాంపోనెంట్స్ ని రూపొందించుకొని మనమే మిజైల్ ని తయారు చేసుకోవాలి అని అబ్దుల్ కలాం గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పంలో భాగంగా ఒక యంగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా డాక్టర్ ప్రహ్లాద రామారావు గారిని నియమించడం జరిగింది. సో డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు సుమారు 15 సంవత్సరాల పాటు తాను నిజంగా నిరంతర కృషితో తన టీంలోని సభ్యుల ద్వారా లేకపోతే తన విభాగంలో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రోజు DRDO అభివృద్ధి చేసింది అనంటే దాంట్లో కీలకమైన వ్యక్తిగా డాక్టర్ ప్రహ్లాద రామారావు గారి పేరుంటుంది. సో ఆయనే ఈ ఆకాష్ కి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అదేంటంటే సారా ఆకాష్ హమారా. సో అంటే మొత్తం ఆకాశం అంతా మనదే అనే ఒక గొప్ప ఒక బ్రాడర్ సంకల్పాన్ని టీంకి అందించడము, అదే స్పిరిట్ని ఈరోజు ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా నెరవేర్చి చూపించడము మనం చూస్తూ ఉన్నాం. సో డాక్టర్ ప్రహ్లాద రామారావు గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఈ మధ్య కాలంలోనే. ఆయన ఈ ఆపరేషన్ సింధూర్లో ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసే సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిజంగా ఇది అంటే ఎలాంటి అనుభూతిని ఇస్తోంది అనంటే, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంత బాగా త్రివిధ దళాలకు ఉపయోగపడుతుంది అండ్ శత్రు దేశానికి నుంచి వచ్చినటువంటి మిజైల్ ని తునాతునకలు చేసింది అనంటే ఆయన ఫీల్ అయిన విషయం ఇది. తనకు ఎలా అనిపించిందంటే, నా బిడ్డ ఈ రోజు లోకంలోకి వచ్చినట్టుగా కనబడుతోంది అని అన్నారు. నిజానికి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది తన బేబీ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, సెల్యూట్ చేయాలి. అటువంటి వ్యక్తుల గురించి మన పిల్లలకు తెలియజేయాలి. అటువంటి స్ఫూర్తిని మన పిల్లల్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు దీంట్లో, మన తెలుగువారు డాక్టర్ సతీష్ రెడ్డి గారు. ఆయన DRDO చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్నారు. DRDO చైర్పర్సన్ గా ఉన్న సతీష్ రెడ్డి గారి హయాంలో చాలా అద్భుతమైనటువంటి సంస్కరణలు వచ్చాయి. DRDO పరిధిలో 2014కి ముందు 2014కి తర్వాత అన్నట్టుగా చాలా సంస్కరణలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ 75 సంవత్సరాల్లో విశేషమైన కృషి అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి అటు నంబి నారాయణన్ గారి దగ్గర నుంచి చాలా మంది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వాళ్ళు ఈ దేశం కోసమని అద్భుతమైన టెక్నాలజీని అందించడం కోసం అహరహము తప్పించారు. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్లతో అవేవి కూడా పూర్తి స్థాయిలో సాకారం అవ్వడానికి ఇంకాస్త ఎక్కువ టైం పట్టిందనే చెప్పాలి. నిజానికి 2014 నుంచి 2024-25 మధ్య తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో భాగంగా డబ్బులకు సంబంధించిన సమస్య లేకుండా చేయడం ఒకటి, 2 అకౌంటబిలిటీని పెంచడం రెండవ అంశము, మూడవ అంశం ఏంటంటే నిజానికి శాస్త్రవేత్తలు ఏదైనా ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే వాళ్లకు పూర్తి సహకారం అందించే విధంగా ఆయా విభాగాల్ని ఏర్పాటు చేయడంలో నిజానికి DRDO, ఇస్రో ఇట్లాంటి వాటిల్లో అద్భుతమైన సంస్కరణలు వచ్చాయి. అండ్ ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు అనే ఒక భరోసా వాక్యాలు చాలా స్పష్టంగా వచ్చాయని DRDOలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. నాకు ఇందాక ఒక DRDOలో ప్రస్తుతం ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తితో నేను మాట్లాడాను. ఆయన పేరు నేను చెప్పలేను, బట్ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఇంటిగ్రేటెడ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రోగ్రాంలో భాగంగా డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు కావచ్చు, మిగతా అనేక మంది చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ ముందుకు వెళుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప అస్త్రాల్ని మనం సముపార్జించుకుంటూ ఉన్నాము, మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇట్లాంటి టైంలో నిజానికి వచ్చిన రీఫార్మ్స్ ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. డీసెంట్రలైజేషన్ జరిగింది అని అంటే, ఇంతకు ముందు కేవలం కొంతమంది చేతుల్లోనే అధికారం ఉండేది. ఏదైనా డబ్బులు ఖర్చు చేయాలన్నా, ఇంకోటి ఏదైనా కొత్త ఆవిష్కరణకు వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా కొంతమంది చేతుల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ స్థాయి వరకు అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరి పరిధిలోకి వాళ్ళకే ఆ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది, సో దట్ ఇన్నోవేషన్ పెరుగుతుంది అని. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, విదేశాల్లో యూనివర్సిటీ లెవెల్లోనే రీసెర్చ్ జరుగుతుంది. అండ్ ఆ తర్వాత అది నిజానికి వాళ్ళ గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీస్లో కావచ్చు, వాళ్ళు ఆ టాలెంట్ని తీసుకోవడం జరుగుతుంది. బట్ మన దగ్గర రీసెర్చ్ అనేది యూనివర్సిటీస్లో పూర్తిగా జరగని పరిస్థితులు ఉన్నాయి. సో దానికి ఒక సంస్కరణ DRDO పరిధిలో తీసుకొచ్చింది ఏంటంటే, డిఫెన్స్కి సంబంధించి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో సుమారు 30% వరకు ఖచ్చితంగా స్టార్టప్స్లో లేదంటే యూనివర్సిటీస్లో ఖర్చు చేయాలనేది ఒక నిబంధనని ఈ మధ్య కాలంలో తీసుకొచ్చారు. అదేంటంటే, యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం స్టార్టప్ కంపెనీస్ ఏవైనా ప్రైవేట్ కంపెనీస్ వచ్చి మేము కూడా ఈ మిజైల్కి కావచ్చు, లేకపోతే డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, DRDO పరిధిలో ఉన్నటువంటి అణ్వస్త్రాలకు సంబంధించి లేదా ఆయుధాలకు సంబంధించి ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి
ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించి ఒక 30% మేర వాళ్ళకి నిధులు కేటాయించి ఆ రీసెర్చ్ బయట నుంచి వచ్చే విధంగా కూడా ఒక వెసులుబాటును కల్పించారనేది ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాకు ఇందాక చెప్తూ ఉన్నారు. నిజానికి దీనివల్ల ఏమవుతుందంటే మన స్టార్టప్ ఎకో సిస్టమ్ కేవలం సర్వీస్ బేస్డ్ యాప్స్ లేకపోతే ఇంకా చెప్పాలంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐటీకి సంబంధించినటువంటి లేకపోతే అమెరికన్ మార్కెట్ను ఆకర్షించే స్టార్టప్స్ మాత్రమే కాకుండా భారత డిఫెన్స్ అవసరాలకు అనుగుణంగా స్టార్టప్స్ రావాలనే సంకల్పంతో చేసినటువంటి ప్రయత్నం ఇది. దీనివల్ల ఈ 10 సంవత్సరాల్లోనే చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెన్ టెక్నాలజీస్ కావచ్చు, లేకపోతే ఇస్రోకి సంబంధించి స్కై రాకెట్ కావచ్చు. ఇట్లా కొత్త కొత్త కంపెనీస్ వచ్చి వాళ్ళు కూడా ఈ రీసెర్చ్ మొదలు పెట్టడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఫండింగే లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఉన్న వాళ్ళకి ఈ డిఆర్డిఓ ప్రాజెక్ట్లో కనుక వాళ్ళని మిళితం చేస్తే సో దట్ వాళ్ళ కొంత ఫండింగ్ రావడం వల్ల రీసెర్చ్ అనేది పెరుగుతుంది, ఇన్నోవేషన్ అనేది పెరుగుతుంది అనేది ఈ సంస్కరణ వల్ల తేలిన విషయం. సో దట్ చాలా వరకు డిఫెన్స్ కంపెనీలు, కొన్ని చిన్న చిన్న కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఆల్మోస్ట్ మనం స్వదేశీ పరిజ్ఞానంతోనే మనం ఆల్మోస్ట్ చాలా ఆయుధాలని కొనుగోలు చేస్తూ ఉన్నాం, మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం. దిగుమతుల్ని ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూనే ఉన్నాం. బయట దేశాలపైన ఆధారపడే స్థితి నుంచి మనమే సమృద్ధి చెందే అవకాశంలోకి మనం వెళ్ళిపోతున్నాం. సో దానికి ఇది ఉపయోగపడుతుందని. ఇంకొక వైపు ఏంటంటే ఏదైనా పర్చేస్ చేయాలంటే, ప్రాజెక్ట్లో ఏదైనా పర్చేస్ చేయాలంటే కనుక గవర్నమెంట్ ఈ మార్కెట్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, జెమ్ అని అంటారు. సో గవర్నమెంట్ ఈ మార్కెట్ సిస్టమ్ ద్వారా ఏదైనా కొనుగోలు చేయాలంటే ట్రాన్స్పరెంట్గా ఓన్లీ ఈ జీఈఎం ద్వారానే చేయాలి, ఈ పోర్టల్ ద్వారానే కొనుగోలు చేసే విధంగా ఒక వెసులుబాటు కల్పించడంతో ఇంకా ఈ టెండర్లు లేకపోతే ఇందులో అవినీతి ఇట్లాంటి అంశాలు రాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఈ కొనుగోళ్లు జరుగుతాయి. సో దట్ సైంటిస్టులు ఫ్రీగా పనిచేయడానికి అవకాశం కలుగుతుంది అనేది ఈ సంస్కరణ వల్ల వచ్చినటువంటి లాభం. ఇంకా చెప్పాలంటే గతంలో అకౌంటబిలిటీ పెద్దగా ఉండేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో అకౌంటబిలిటీ పెరిగింది అని చెప్తున్నారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు, ఆ ప్రాజెక్ట్లో పని జరగాలి అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్కి పూర్తి అకౌంటబిలిటీ ఉండే విధంగా ఈ రోజు సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాని ఎండ్ టు ఎండ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని రోజుల్లో దాన్ని పూర్తి చేస్తాము, ఎన్ని నెలల గడువులో పూర్తి చేస్తాము, దానికి సంబంధించిన టైం లైన్స్ అండ్ అట్ ద సేమ్ టైం పర్చేజ్కి సంబంధించి ఏ కాంపోనెంట్స్ మనకు కావాలి, అవి ఎలాంటి కాంపోనెంట్స్ కావాలి, దాని మీద క్లారిటీ ఉండాలి, ఎంతమంది టీం పనిచేస్తారు, ఎన్ని పని గంటలు పనిచేస్తారు అండ్ ఎంత లోపల డెలివరీ ఉంటుంది, ఎన్ని రోజుల లోపల ఆ టార్గెట్ని, ఆ మిషన్ని కంప్లీట్ చేస్తారు. ఇవన్నిటికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అకౌంటబిలిటీని ఈ రిఫార్మ్స్ వల్ల తీసుకొచ్చారంటున్నారు. నిజానికి ఇది డాక్టర్ సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నప్పుడు వారితో 1-2 సందర్భాల్లో మాట్లాడిన సందర్భంలో కూడా అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి డిఆర్డిఓలో. నిజానికి ప్రపంచంలో 2014కి ముందు వరకు కూడా ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తే మన రేడార్ సిస్టమ్ కావచ్చు, మన డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వీటిల్లో మనం చాలా వెనకాతలు ఉన్నాం. పెద్ద పెద్ద దేశాలకు ఏమాత్రం దగ్గరలో లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అఫ్ కోర్స్ మనకు అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ప్రహ్లాద రామారావు లాంటి వాళ్ళు, చాలా మంది శాస్త్రవేత్తలు ఇస్రో పరిధిలో కావచ్చు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. కానీ అవేవి కూడా ఒక గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మనల్ని మనం సమృద్ధి చేసుకోవడంలో ఎక్కడో లోపాలు జరిగాయి. సో బట్ ఈ 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే గతంలో అయితే చాలా దూరంలో ఉన్న వాళ్ళం ఈ రోజు రేడార్ టెక్నాలజీ విషయంలో, మిజైల్ టెక్నాలజీ విషయంలో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ విషయంలో, ఈవెన్ శాటిలైట్ ఇమేజరీ విషయంలో అన్ని రకాలుగా మనము ప్రపంచ దేశాలకు అభివృద్ధి చెందిన ఏదైతే అగ్రరాజ్యాలను చెబుతున్నామో వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ స్థాయిలో మనం ఉన్నాము అనేది ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వాళ్ళు, సైంటిస్టులు చెప్తున్నమాట. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ, ముఖ్యంగా చెప్పాలంటే 24 గంటలు ఇస్రో శాటిలైట్స్, 10 శాటిలైట్స్ 24 గంటలు డిఫెన్స్ ఫోర్సెస్కి అనుగుణంగా పనిచేశాయి. సో దట్ అంత యాక్యురేట్గా మనము ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి అనేది చాలా ఖచ్చితత్వంతో మనం దాడి చేయగలిగాము. దానికి కారణం ఇస్రో శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషి ఫలితమే. కార్టోసాట్ అనే శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కార్టోసాట్ శాటిలైట్స్ మనకు ఆపరేషన్ సింధూర్లో పనిచేశాయి. నిజానికి చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ గురించి పొలిటికల్గా ఎటువంటి విమర్శలు ఉన్నాయి, అమెరికా నుంచి ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, అమెరికన్ మీడియా ఎలా మాట్లాడుతుంది అనేది ఒకసారి పక్కన పెడితే భారతదేశము తలెత్తుకొని ప్రపంచ దేశాల ముందు, అగ్రరాజ్యాల ముందు నిలబడింది మన శాస్త్రవేత్తల పుణ్యం ఫలితంగా లేదా వాళ్ళ కృషి ఫలితంగా. మన శాస్త్రవేత్తల కృషి, అటు డిఆర్డిఓలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఒక టీమ్గా పనిచేసినటువంటి వాళ్ళ కృషి ఫలితంగా ఈరోజు భారతదేశం సగర్వంగా
ప్రపంచ దేశాల ముందు నిలిచింది. అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇంత చేస్తూ ఉంటే మన సిస్టంలో ఉన్నటువంటి మనం అందరం కూడా చాలామంది కూడా నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు కాలేజ్లో చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీ ప్యాకేజ్ ఎంత, మీ శాలరీ ఎంత, ఎంతలో మీరు పని చేస్తున్నారు అని ఎక్కువగా అడుగుతుంటాం. ఏ గూగుల్లోనో, ఏ మైక్రోసాఫ్ట్లోనో, లేకపోతే ఏ పెద్ద ఎంఎన్సీ కంపెనీలోనో పనిచేస్తేనే గొప్పగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ప్యాకేజీలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నిజానికి యుఎస్కి సంబంధించినటువంటి డిఫెన్స్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ ఉంటుంది. లాక్హీడ్ మార్టిన్లో శాలరీస్ కొన్ని కోట్ల రూపాయల శాలరీస్ ఉంటాయి. బట్ డిఆర్డిఓలో ఉన్నటువంటి శాలరీస్ నిజానికి చెప్పాలంటే వాళ్ళతో పోల్చితే చాలా తక్కువ. స్పేస్ ఎక్స్లో పనిచేసే వాళ్ళ శాలరీస్ చాలా ఎక్కువ, బట్ ఇస్రోలో పనిచేసే వాళ్ళ శాలరీస్ చాలా తక్కువ. అంతేందుకు నాసా, గవర్నమెంట్ ఏజెన్సీ, అమెరికాకి సంబంధించి నాసాలో ఉన్న వాళ్ళ శాలరీలతో పోల్చితే మన ఇస్రోలో ఉన్న శాస్త్రవేత్తల శాలరీస్ చాలా తక్కువగానే ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు అని అంటే ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, ఈ దేశ హితం కోసం వాళ్ళు నిలబడుతున్నారు, ఈ దేశానికి అద్భుతమైన టెక్నాలజీని అందించాలనే సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. అది కదా అసలు స్ఫూర్తి. నిజానికి లాక్హీడ్ మార్టిన్ ఈరోజు ఫెయిల్ అయింది. లాక్హీడ్ మార్టిన్ రేడార్ సిస్టమ్ పాకిస్తాన్ వినియోగిస్తోంది, దాన్ని మనం ధ్వంసం చేశాం. సో లాక్హీడ్ మార్టిన్ ఎంత గొప్ప కంపెనీ కావచ్చు, ఎన్ని కోట్ల రూపాయల లాభాపేక్షతో పనిచేస్తూ ఉండవచ్చు, కానీ దాన్ని మనం ధ్వంసం చేయగలిగాము విత్ మన స్వదేశీ టెక్నాలజీ తోటి. అండ్ మన స్వదేశీ టెక్నాలజీని పెంచడంలో ఇంతగా కృషి చేస్తున్న వాళ్ళ కోసం ఒక్కసారి మనం అభినందనలు తెలుపుదాము. అండ్ అటువంటి ప్రయత్నాల్లో లేదా అటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా మన పిల్లల్ని తయారు చేద్దాము, అలా వాళ్ళని పురిగొల్పుదాము. సో దట్ ఈ దేశం నిలబడుతుంది. నెక్స్ట్ జనరేషన్ అండ్ కేవలం మీ డబ్బులు లేవు కదా, ఇక్కడ డబ్బులు రావట్లేదు కదా, అయినా కానీ జాయిన్ అవ్వమంటున్నారు దేశం కోసం అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంతకు ముందున్న శాస్త్రవేత్తలు చాలా త్యాగాలు చేశారు, తక్కువ జీతాలకు పనిచేసి ఉండవచ్చు. బట్ ఇప్పుడు అంత దారుణమైన స్థితిలో ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. అండ్ రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా పెరుగుతోంది, ప్రైవేట్ కంపెనీస్ పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రీఫార్మ్స్లోనే ఇంతకుముందు యుఎస్లో లాగానే ఇక్కడ కూడా డిఫెన్స్కి సంబంధించి ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఇస్రో కూడా ఈవెన్ స్పేస్ టెక్నాలజీలో కూడా ప్రైవేట్ కంపెనీస్ ఈరోజు వస్తున్నాయి. కాంపిటీషన్ పెరిగింది. అండ్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఇదేదో దేశ భద్రతకు విఘాతం అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా స్పష్టమైన నామ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ విధించినటువంటి పాలసీలు ఉన్నాయి. ఎక్కడ ఏ సమస్య లేకుండా డిఫెన్స్ ఇండస్ట్రీలో మనల్ని మనం సమృద్ధి చేసుకుంటూ ఉన్నాం, ఆత్మనిర్భరత చాటుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాలకు ధీటుగా మనం జవాబిస్తూ ఉన్నాం. సో ఆపర్చునిటీస్ డిఫెన్స్ ఇండస్ట్రీలో చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 50,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయాలని 2029కి భారత రక్షణ శాఖ ఒక టార్గెట్ విధించుకుంది. సో 50,000 కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి అని అంటే కనుక అది నిజంగా ఫీట్ సాధించగలిగితే అది ఇంకా 1,00,000 కోట్లకు కావడానికి పెద్ద సమయం పట్టదు. సో ఈ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆల్రెడీ మిగతా దేశాలు కొనుగోలు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ క్రమంలో మన ఇండస్ట్రీలో మనం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ చేసిన చాలామంది ఉండవచ్చు, కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ముఖ్యంగా రీసెర్చ్లోకి లేదా డిఫెన్స్ ఇండస్ట్రీలోకి వాళ్ళ ఎక్స్పోజర్ని పెంచగలిగితే భావి భారతం చాలా గొప్పగా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.